హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ అమ్మా కిచెన్ ఇంతను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులలో ఈరోజు 6వ రోజు, అశ్వయుజ శుద్ధ షష్ఠి. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఉత్తేజమైన ఆలోచనలు, కొత్తమైన ఆలోచనలు మనకు కలగడానికి ఎరుపు రంగు వస్త్రాలని అలంకరిస్తారు. నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి నైవేద్యం ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుంటే ఈ నైవేద్యం రవ్వ కేసరి బాగా వస్తుంది. నేను కొలతలన్నీ కూడా ఒక మెజరింగ్ కప్తో చెప్తాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను. మీరు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు కొలతలు ఫాలో అవ్వండి. 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. జీడిపప్పు, బాదం తీసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. కొంచెం కేసరి కలర్, పంచదార, ఇలాచీ కలిసి పొడి చేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల గీ వేసుకొని హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 నిమిషంకి రవ్వ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, రవ్వ కలిపి ఫ్రై చేయాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. నెయ్యిలో పచ్చివాసన పోయే వరకు రవ్వను ఫ్రై చేసుకోవాలి. రవ్వ లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది, రవ్వ విడివిడిగా ఉంటుంది. రవ్వ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీనికి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. 2.5 కప్పుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని రవ్వ, షుగర్కి వేసి కలుపుకోవాలి. వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వకి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం హాట్ వాటర్ని యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా వాటర్ వేస్తున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. రవ్వ దగ్గరికి అయ్యే వరకు మనం దీన్ని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేసరి కలర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కేసరి కలర్కి నేను వాటర్ యాడ్ చేశాను. రవ్వ కేసరి ప్యాన్కి అంటుకోకుండా అంచుల నుండి వదులుతున్నప్పుడు ఇది బాగా కుక్ అయినట్టు. ఇది ఇప్పుడు బాగా కుక్ అయింది. దీనికి మిగిలిన గీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాము. మన రవ్వ కేసరి తయారైంది. దీనిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి రెడీ అయింది. దీనిని అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపా కటాక్షము, అమ్మవారి చలనచూపు మనందరిపైన ఉండాలని కోరుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అమ్మా కిచెన్ ఇన్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ కుకింగ్.